శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శంకరుడు కపాలి అయిన కథ. నారదుడు బ్రహ్మర్షి, దేవశ్రేష్ఠుడు శూలపాణి త్రినేత్రుడు ఒక శంకరుడు ఈ కారణాన కపాలి అయ్యను అని తిరిగి ప్రశ్నించాడు. అందుకు పులస్త్యుడు, నారద, అవ్యక్త బ్రహ్మ ఆదిపురాణంలో చెప్పిన ఈ ప్రాచీన గాథను శ్రద్ధగా వినుము. తొలి స్థావర జంగమాత్మకమైన విశ్వమంతయు ఏ కారణమై సూర్య చంద్ర నక్షత్ర అగ్ని వాయువులు నశించిపోయాయి. చెట్లు పర్వతాదులను ముంచివేసి ఊహకు తర్కానికి అందక ఏమాత్రమో తెలియరాని అంధతమస్సు సర్వత్రా వ్యాపించింది. అందులో భగవంతుడు 1000 ఏళ్ల కాలం నిద్రతో ఉండి ఆ నిశాంతాన రాజసు రూపం ధరించి లోకాలను సృష్టించెను. ఆ జగత్తు నుండి రజోగుణ ప్రధానుడై పంచముఖాలతో వేదాంగ పారగుడగు చరాచర సృష్టికర్త ఉద్భవించెను. అట్లే తమ్మోగుణమయుడు త్రిలోచనుడు శూలపాణి జటాధారయకు రుద్రుడు రుద్రాక్షమాలతో బయటకు వచ్చెను. అంతటా భగవంతుడు భయంకరమైన అహంకారాన్ని సృష్టించగా అది బ్రహ్మరుద్రులను ఆవహించను. అహంకారావృతుడై శంకరుడు బ్రహ్మతో, నీవెవడవో నిన్నెవరు సృజించి పంపిరో నాకెరిగించమనెను. అహంకారమునకు లోనై పితామహుడు కూడా అదేవిధంగా నీవెవడవో నీ తల్లిదండ్రులెవరిని శంకరుని ప్రశ్నించను. నారద, ఈ విధంగా ప్రాచీన కాలాన బ్రహ్మకు రుద్రునికి వివాదం ఏర్పడింది. నీవా సమయాన ఉద్భవించావు. పుట్టిన వెంటనే అసదృశ్యమైన వీణపై ఆనందధ్వని చేయిచో నీవు ఆకాశమునకు ఎగిరితివి. అభిమానయోగు బ్రహ్మచే నిర్జించబడి శంకరుడు దీనవదనంతో రాహుగ్రస్తుడైన చంద్రునికి వలె అధోముఖుడై నిలిచెను. అవమాన భారంతో క్రోధంతో నల్లనైన ముఖంతో నిలిచిన రుద్రుని బ్రహ్మ యొక్క పంచమ ముఖం ఇట్లు గర్తించి, శంకర, తమ్మమూర్తివైన నీవు దిగంబరుడవై త్రినేత్రాలతో ఎద్దుపై ఎక్కి లోక సంహారం చేస్తుంటావని నాకు బాగా తెలుసు. ఇదే నేను నిర్వాకమని హేళన చేయిచూ పలికెను. అంతటా క్రోధంతో ఎర్రబడిన కన్నులతో శంకరుడు ఆ బ్రహ్మ ముఖాన్ని భస్మం చేయుటకి ఆగ్నేయ దృష్టులతో తిలకించెను. వెంటనే శివునికి శ్వేతార్ణ స్వర్ణ నీల పింగళ వర్ణాలతో 5 మనోహరాలు పవిత్రములైన ముఖములు ఏర్పడెను. సూర్యకాంతితో ప్రకాశించే ఆ ముఖాలను చూసే బ్రహ్మముఖం హేళనగా, వానకారు నీళ్లలో లేచే బుడగలకు నీ ముఖాలకు భేదమేమి? ఇదియో పరాక్రమమేనా అని పలకగా, ఆ మాట విన్న వెంటనే శంకరుడు క్రోధోన్మత్తుడై అట్లు ప్రేలుచున్న బ్రహ్మ 5వ ముఖాన్ని కొనగోట అవలీలగా త్రుంచివేశను. ఆ విధంగా తెగిన ముఖం వెంటనే శివుని ఎడమ అరచేతికి అంటుకొనిపోయి ఎంత ప్రయత్నించినా ఊడిపడదయ్యను. అద్భుత శక్తి గల బ్రహ్మ అందుకు కోపించి కవచకుండల శరాలంకృతుడైన బుద్ధిమంతుడకు పురుషునొకని సృష్టించెను. అతడు ఆజాన చతుర్బాహువు అవ్యయుడు 4 చేతుల్లో ధనుర్బాణాలు శక్తి గొప్పదగు అంబుల పొది ధరించి సూర్యుని వలె వెలుగుచుండెను. ఆ దివ్య పురుషుడు శంకరునితో, దుర్బుద్ధి శంకర, నీవు పాపిష్ఠుడవు, నిన్ను నేను సంహరించను, పాపునెవడు వధింపనించును అని పలికెను. ఆ మహాపురుషుని మాటకు సిగ్గుపడి ఖిన్నుడై శంకరుడు ఆ ప్రదేశం వదిలి బదరికాశ్రమం వెళ్ళను. బదరికాశ్రమం నరనారాయణుల తపోభూమి, హిమగిరి ప్రదేశం. పరమ పవిత్రమైన సరస్వతీ నది అట ప్రవహించుచుండను. అక్కడికి వెళ్ళి నారాయణను చూసి శంకరుడు, ప్రభో, మహాకాపాలికుడను భిక్షార్థినై వచ్చి తిననెను. అప్పుడు ధర్మపుత్రుడు నారాయణుడు శంకరుని చూసి, మహేశ్వర, నీ త్రిశూలంతో నా ఎడమ భుజాన్ని కొట్టుమనెను. వెంటనే శంకరుడు తన త్రిశూలంతో నారాయణుని ఎడమ భుజాన్ని గట్టిగా ప్రహరించెను. త్రిశూలం యొక్క దెబ్బ సోకిన చోటు నుండి 3 ధారలు నిర్గమించి అందొకటి ఆకాశ మార్గాన స్థిరపడి నక్షత్రాలచే అలంకరించబడిన భూమిపై దొరిన 2వ ధారను తపోదండగు అత్రిముని గ్రహించెను. అందుండి శివాంశతో దూర్వాసముని ఉద్భవించెను. 3వ ధార భయంకరమైన కపాలం మీద పడి అందుండి ఒక శిశువు ఉద్భవించెను. అతడు పుట్టుకతోనే శ్యామ మనోహర కాంతితో ధనుర్బాణాలు ధరించి యువకుడై మేఘ గంభీర ధ్వనితో తాళవృక్షం నుండి తాళఫలాలకు వలె నేనెవరి తలలు పడగొట్టవలనో చెప్పుడు అని శంకరుని ప్రశ్నించెను. నారాయణ బాహువు నుండి జన్మించిన ఆ యువకునితో, ఓ నరుడా, 100 సూర్యుల కాంతితో వెలుగుతూ దుష్టవాక్యాలు ప్రేలుచున్న బ్రహ్మపుత్రుడైన ఆ దుష్టుని పరిమార్చము అని శంకరుడు పలికెను. శంకరుని ఆదేశం విని ఆ వీరుడు అజగవమ్మను ప్రసిద్ధ ధనుస్సు అక్షయ్ తూణీరాన్ని తీసుకుని యుద్ధానికి తలపడెను. అప్పుడు శివ బ్రహ్మలకు సంభవించిన ఆ అద్భుత వీరులకు 1000 దివ్య వర్షాలు ఘోరమైన యుద్ధం జరగను. అంతటా హరుడు బ్రహ్మతో ఇట్లనెను, పితామహ, చూడము, అద్భుత బలశాలయగు ఒక నరుని బాణముల తాకిడికి పరాజితుడైనాడు. ఇది 10 దిక్కులలోనూ పరమాశ్చర్యకరమైన ఘటన అని పలకగా, అంతటా బ్రహ్మ శివునితో, శంకర, ఒక సాధారణ మానవునిచే ఓడించబడిన మహాత్ముడగు నా పురుషుడు ఈ లోకమును జన్మించినవాడు కాదు. నిజానికి సాధారణుడైన ఈ నరుడే ఓడిపోవలసి ఉండెను అనెను.
వెంటనే శంకరుడు ఓడిపోయిన బ్రహ్మపుత్రుని సూర్యునిలోనికి విజేత అయిన నారాయణ బాహుజన్ముని నారాయణుని దేహంలోనికి విసిరివేశను. శివునికి బ్రహ్మహత్య పీడ. ఓ నారద, తన చేతికంటుకున్న బ్రహ్మకపాలం అట్లే ఉండట చూసి రుద్రుడు ఎంతో కలవరపడెను. అప్పుడు కాటుక కొండవలే భయంకర ఆకారంతో ఎర్రటి వెంట్రుకలతో రూపుదాల్చిన బ్రహ్మహత్య రుద్రుని సమీపించెను. కరాల కృతితో వచ్చిన ఆమెను చూసి శంకరుడు, ఓ క్రూరురాలా, నీ వివతవు ఇచ్చటికి ఏలవచ్చితివి అనను. అప్పుడు ఆ భీకరాంగణ త్రిలోచన, నేను బ్రహ్మహత్యను, నన్ను స్వీకరించుమనుచు శివుని దేహంలో ప్రవేశించను. రుద్రుడు అందులోకి ఎంతయో పరితాపం పొందను. ఆయన దేహమంతయూ కంపించను. బ్రహ్మహత్య సోకిన శంకరుడు వెంటనే బదరికాశ్రమం పరుగడెను. అయితే అక్కడ నరనారాయణులు ఆయనకు కనబడలేదు. ఆ ధర్మపుత్రులు కనిపించకపోవటంతో చింతాశోక వ్యాకులితుడై శంకరుడు యమునలో స్నానం చేయబోగా ఆ నది ఎండిపోవుచుండెను. యమునలో నీరు లేకుండాటచే ప్లక్షజా నదిలో మునిగిపోగా ఆ నదియు ఎండి ఉండెను. అక్కడి నుండి పుష్కరారణ్యం, మగధారణ్యం, సైంధవారణ్యం వెళ్ళి అక్కడి జలాల్లో యథేచ్ఛగా స్నానం చేశాడు. తర్వాత ధర్మారణ్య, నైమిసారణ్య తీర్థాల్లో మునిగిన శంకరుని బ్రహ్మహత్య వదల్లేదు. అంతటా శివుడు ఎన్నో తీర్థాల్లో, నదీ నదాల్లో మునిగి ఎన్నో క్షేత్రాల్లో, ఆశ్రమాల్లో, దేవాయతానాలలో పూజలు, యోగాభ్యాసాలు చేశాడు. ఎన్ని చేసినా బ్రహ్మహత్య వదలకుండుటతో నిర్విణుడై కురుజాంగల భూమి చేరి అందున్న గరుడధ్వజుని శంఖచక్ర గదాధరుడైన పుండరీకాక్షుని దర్శించి అంజలి ఘటించి స్తోత్రం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.